అంటే ఇంకా దాదాపుగా జగన్ దగ్గరికి వచ్చేసింది అన్నట్టుగా రాశారు ఆ వార్త చదివితే. ఇంక రేపో మాపో అనిల్ రెడ్డిని అరెస్ట్ చేసేసి నెక్స్ట్ ఇంకా జగన్ అరెస్ట్ చేసేస్తారా అనేది. అంటే సిట్టు ఆ స్థాయిలో విచారణ చేసి ఆ సమాచారం ఏంటని బయట పెట్టకుండా జ్యోతి వరకు ఇచ్చానో వదిలిందా? జగన్ ఏదైనా మనం ఏం రాసినా అతనికి పరువు నష్టం దావా వేయడం రాదు, అతను లీగల్ గా ఫైట్ చేయడం రాదు. రాసుకొని అంటాడు, ఆ పేపర్లో నేను రాసుకుంటాను అంటాడు. కాబట్టి వాళ్ళ ఇష్టం. లోకేష్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఆయన. లోకేష్ కేసుల మీద కేసులు వేసాడు, పరువు నష్టం కేసులు. అవును, అది చేత కావాలి ఈయనకి. అంతమంది లాయర్లు పెట్టుకున్నారు, లీగల్ టీం ఉంది, ఎందుకు అడుక్కుది అన్న? పెట్టండి, అనిల్ రెడ్డిపై కంప్లైంట్ పెట్టాలా, మిథున్ రెడ్డి పెట్టాలా, వీళ్ళందరూ పెట్టాలి కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్లు వేయాలా. వేస్తే కదా తేలేదు ఏంది ఇది అన్ని అని చెప్పేసి. మన కోర్టు ఏమడిగింది, ఏందా మీరు ఇచ్చిన ఛార్జ్ షీట్ ఏంది, కథ ఏంది, అన్ని హియర్ టు సేనే. ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు చెప్పి ఇవన్నీ ఏంటి? పోలీస్ సమక్షంలో చెప్పే వాంగ్మూలానికి వాల్యూనే లేదు. ఆధారం ఏందా అంటే 11 కోట్లు, దాన్ని ఎంత రచ్చ చేశారో అర్థమైపోయింది కదా. అది కూడా ఎంత అబద్ధాలు చెప్పారు, ఏం జరిగింది అన్నటువంటిది. క్యాష్ ఏం దొరికింది అంటే ఏం లేదు. ఆ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు డబ్బులు తీసుకొచ్చేసి సీజ్ చేసేసి అది గదుగుదు అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఒక ఫ్యాబ్రికేట్ అనేది ఒక సినిమాని చూపెడుతున్నారు మనకు, అంతే. ఆ సినిమాలోని పాత్రలు రోజు నవల్లో రాసినట్టు రాస్తున్నారు అనమాట. ఇంకో ఛార్జ్ షీట్ ఏమన్నా దాఖలు చేసే ముందు ఈ అరెస్ట్లు ఏమన్నా చూపిస్తారా సార్ వాస్తవానికి?